ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభదం తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుత్తులవిల్లి మంగళం. ఇది ఆళ్వారు తిరునగరి నవతిరుపతుల్లో ఒకటి ఈ క్షేత్రం. వేదఘోషైర్ముఖరితే హోమధూమాధివాసితే. నిరంతరము వేదఘోష వినపడుతూ ఉండేదిట ఒకప్పుడు ఈ క్షేత్రంలో. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదము అంతటి చేత కూడా తెలుసుకోదగిన వాడిని నేను మాత్రమే అని భగవానుడు స్వయంగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. భగవత్ తత్వం, భగవత్ స్వరూపం మనం ఏ ఇతర సాధనముల ద్వారా కూడా తెలుసుకోవడానికి సాధ్యమైనది కాదు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అనే మూడు ప్రమాణములకు కూడా లొంగనిది భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి భగవత్ తత్వాన్ని ఎంతో కొంత మనం తెలుసుకోవాలి అంటే అది వేదం ద్వారానే మనకి సాధ్యం. అటువంటి వేదఘోషతోటి ఘోషిల్లేటువంటి దివ్యదేశం ఈ ఇరట్ట తిరుపతి. ఇక్కడ ఉండేటువంటి స్వామికి దేవపిరాన్ అని పేరు. దేవతలందరికీ కూడా ఉపకారం చేసినవాడు. ఎందుకని దేవతలందరికీ ఉపకారం చేయడం అంటే యజ్ఞయాగాది రూపములైనటువంటి కర్మలు జరిగితే వారందరికీ కూడా హవిస్సు లభించి దేవతలందరూ కూడా పరిపుష్టిగా వారి వారి యొక్క కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించగలరు. హోమధూమాధివాసితే. హోమధూమంతో ఈ నగరం అంతా కూడా నిండిపోయి ఉండేదిట, పరిమళిస్తూ ఉండేదిట. ఆ హోమంలో వేసేటువంటి ఆ హవ్యములను స్వీకరించినటువంటి అగ్నిహోత్రుడు చక్కనైనటువంటి ఫలాన్ని ప్రసాదించేవాడుట. అగ్నిహోత్రుడు అంటే ఎవరు? యజ్ఞపురుషుడు. ఆ యజ్ఞపురుషుడే శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా వేదఘోషతోటి నిత్యాగ్నిహోత్రములతోటి అద్భుతంగా దర్శనమిచ్చేటువంటి ఈ క్షేత్రం ఒకప్పుడు తిరుమంగయాళ్వార్లు అద్భుతంగా కీర్తించారు, నమ్మాళ్వార్లు కీర్తించారు. అటువంటి ఈ క్షేత్రంలో ఉండే స్వామికి దేవపిరాన్ అని పేరు. దేవపిరాన్ అయినా దేవతలకే కాదు మనకి కూడా ఆయన పిరాన్. పిరాన్ అంటే ఉపకారకుడు. మనకు ఉపకారం చేయడం కోసమే ఈ క్షేత్రంలో అరవిందలోచనుడుగా మనకి అనుగ్రహిస్తున్నాడు మనని. ఆ స్వామిని దర్శిద్దాం. ఆయన యొక్క నేత్ర సౌందర్యంలో మనం కూడా మునిగి తేలుదాం. రండి, సేవించండి. రెట్ట తిరుపతి అని పిలువబడే ఈ క్షేత్రం ఆళ్వార్ తిరునగరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 2 ఆలయాలు ఉండడం చేత దీనికి రెట్ట తిరుపతి అనే పేరొచ్చింది. ఈ క్షేత్ర మహత్యాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. दिव्ये श्रीतुलविल्ली मंगलपुरे श्रीताम्रपर्णी तटे
सुरेशाननः नायक्यामरविन्दलोचन विभो रक्तः करुकण्निधि प्राप्ते कुमुदं विमान मनिलस्थिर्देशसक्रेक्षितः ఇక్కడ 2 ఆలయాలున్నాయి అని అనుకున్నాం కదా. అందులో మొదటి ఆలయంలో ఉన్న స్వామికి దేవపిరాన్ అని పేరు. పిరాన్ అంటే ఉపకారకుడు, దేవపిరాన్ అంటే దేవతలకి ఉపకారం చేసినవాడు అని. ఈయన నిలుచుని ఉంటాడు. ఇక 2వ ఆలయంలో ఉండే స్వామిని అరవిందలోచనుడు అని అంటారు. అంటే పద్మాల లాంటి నేత్రాలు గలవాడని అర్థం. ఈయన సావధానంగా కూర్చొని ఉన్నాడు. అమ్మవారి పేరు కరుందడం కణ్ణి నాచ్చియార్. వరుణ తీర్థం కుముద విమానం. ఇంద్రవరుణ వాయువులకి ప్రత్యక్షం. ఈ క్షేత్రం వేదఘోషలతోనూ హోమధూమాధివాసితంగానూ ఉండేది. ఎక్కడైతే వేదఘోష వినబడుతుందో, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయో అక్కడ సర్వసంపదలు లభిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చని పొలాలతోనూ అరటి చెట్లతోనూ చాలా అందంగా ఉండేదట. అందుకనే ఈ ప్రాంతాన్ని కదళీవనం అని, కేదార క్షేత్రం అని పిలిచేవారు. తామ్రపర్ణి నదీ జలాలతో సస్యశ్యామలంగా ఉండేది ఈ దేశం. ఇది ఎంత సుందరంగా ఉండేదంటే, సాక్షాత్తు భగవానుడే ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ముచ్చటపడి ఇక్కడే ఉండాలని అనుకున్నాడట. ఆ కథను విందాం. పూర్వం ఒకానొకప్పుడు సుప్రభుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఒక యజ్ఞం చెయ్యాలని తలచి అందుకు అనువైన స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలా వస్తూ వస్తూ ఇక్కడి వాతావరణాన్ని చూసి ఇక్కడే యజ్ఞం చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా భూమిని దున్ని స్థలాన్ని చదును చేసి యాగశాల నిర్మించడం ప్రారంభించాడు. ఇలా నేలను చదును చేసే సమయంలో ఆయనకు ఒక త్రాసు, ఒక విల్లు దొరికాయి. ఇదేమిటబ్బా, ఇక్కడ ఇవి దొరికాయి, ఇవి ఇక్కడ ఎందుకున్నాయా అని ఆశ్చర్యపడుతూ వాటిని చేతిలోకి తీసుకున్నాడు. ఇలా చేతితో తాకాడో లేదో ఆ 2 యువతీ యువకుల్లా మారిపోయాయి. దాంతో సుప్రభుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆ యువకుణ్ణి చూసి, ఎవరు మీరు, ఎందుకిలా త్రాసు, విల్లు రూపంలో ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ యువకుడు మునికి నమస్కరించి ఇలా చెప్పాడు. అయ్యా, నేనొక గంధర్వుడను. నా పేరు విద్యాధరుడు. ఈమె నా భార్య. ఈ ప్రదేశం మాకు ఎంతగానో నచ్చింది. అందుచేత ఇక్కడికి వచ్చి విహరిస్తూ ఆనందించేవాళ్లం. ఇలా ఉండగా ఒకనాడు మేం విహరించే సమయంలో కుబేరుడు ఇక్కడికి వచ్చాడు. ఆనంద పారవస్యంలో ఉన్న మేము అతణ్ణి గమనించలేదు. దాంతో కుబేరుడు కోపించి, తులలేని ఆనందంతో కళ్ళు మూసుకుపోయాయి గనుక నువ్వు త్రాసువైపో అని శపించాడు. నా భార్యను విల్లుగా మారిపోమ్మని శపించాడు. అలా శాపగ్రస్తులమైన మేము కుబేరుని పాదాల పైబడి శాప విమోచనం చెప్పమని ప్రార్థించాం. మా ప్రార్థన ఆయన హృదయాన్ని కరిగించిందో ఏమో. ఆయన ఇలా చెప్పాడు, మీరు ఇక్కడే ఈ కేదార క్షేత్రంలోనే పడి ఉండండి. కొంతకాలానికి ఇక్కడ యజ్ఞం చెయ్యడానికి ఒక మహాముని వస్తారు. అతడు నేలను చదును చేస్తూ మిమ్ములను తాకుతాడు. ఆ మహనీయుడి హస్తస్పర్శ సోకగానే మీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆనాటి నుండి మీ రాక కోసం ఎదురుచూస్తూ ఇక్కడ పడి ఉన్నాం. ఈనాడు మీ చేయి సోకగానే మా శాపాలు తీరిపోయాయి. మేము మా లోకానికి పోతాం, సెలవు అంటూ ఆ గంధర్వులు తమ లోకాలకు వెళ్ళిపోయారు.
ఇలా గంధర్వులు వెళ్లిన తరువాత సుప్రభుడు తాను అనుకున్నట్లే యజ్ఞాన్ని పూర్తి చేశాడు. శ్రీమన్నారాయణుడు సంతోషించి సుప్రభునికి ప్రత్యక్షమైనాడు. స్వామిని దర్శించిన ఆనందంతో సుప్రభుడు స్వామివారిని ఇక్కడే అర్చారూపంలో వేంచేసి ఉండమని ప్రార్థించాడు. భగవానుడు సరేనని దేవపిరాన్ అనే పేరుతో ఇక్కడ అర్చామూర్తిగా నిలిచాడు. ఆలయానికి ఉత్తరంగా పద్మధార అనే తటాకముండేది. దాని నిండా కమలాలు విరబూసి ఉండేవి. సుప్రభుడు ఆ తటాకంలోని కమలాలను కోసి స్వామికి సమర్పించేవాడు. వాటి సుగంధం, సౌకుమార్యం స్వామికి చాలా ఆనందాన్ని కలిగించేవి. సుప్రభుడు ఇలాంటి కమలాలను ఎక్కడ నుంచి తెస్తున్నాడు అని అనుకుంటూ ఒకనాడు సుప్రభుడికి కనపడకుండా తన వెనుకనే వెళ్ళాడు. సుప్రభుడు తటాకంలో కమలాలను కోయడం చూశాడు. ఆ తటాకాన్ని చూసేటప్పటికీ భగవానుడికి చాలా ఆనందం కలిగింది. ఆ కమలాల నుండి వచ్చే పరిమళం సర్వగంధ స్వరూపుడైన ఆయనకే ఆనందాన్ని కలిగించింది. ఆనాడు శ్రీరామాయణ కాలంలోని చిత్రకూటాన్ని మరిపించే ఈ కమలాకర సౌందర్యానికి మెచ్చి అక్కడే ఉండాలని అర్చావతారంగా వేంచేశారు. ఇలా వేంచేసిన స్వామికి అరవిందలోచనుడు అని పేరొచ్చింది. సుప్రభుడు ఈ రెండు ఆలయాలలో ఉండే మూర్తులను ఆరాధించి చివరకు పరమపదాన్ని చేరుకున్నాడు. ఈ కథలో చెప్పినట్లు తులవిల్లి అనేవారు నివసించిన ప్రదేశం కనుక తులవిల్లి మంగళం అని, రెండు ఆలయాలు ఉండడం చేత ఇరట్ట తిరుపతి అని పేరొచ్చింది. వాస్తవానికి ఇవి రెండు తిరుపతులైనా ఒకే క్షేత్రంగా పరిగణించారు మన పెద్దలు. ఈ క్షేత్రాన్ని నమ్మాళ్వార్లు 11 పాశురాలలో కీర్తిస్తారు. వేద పారాయణం, నిత్యాగ్నిహోత్రాలు, వీటితో పాటు సర్వ సంపదలతో తులతూగు పొరునల్ నది యొక్క ఉత్తర భాగంలో ఉండే తులవిల్లి మంగళక్షేత్రంలో వేంచేసియున్న అరవిందలోచనుని సేవించి నమస్కరించినది మొదలు అరవిందలోచనుడా అని అనుటయే తప్ప మరి ఒక మాట మాటాడదే నా కూతురు అంటూ నమ్మాళ్వార్లు మాతృభావనతో పాడిన ఈ పాటను వినండి. திருந்து வேதமும் வேள்வியும் திருமாமகளிருந்தாம் மலிந்திருந்து வாழ்பொருகள் வடகரவன் துலவில்லி மங்கலம் கருந்தடங்கண்ணி கைதுடுதி அந்நாள் துடங்கி இந்நாடரும் இருந்திருந்த அரவிந்த லோச்சனல் என்னென்னே நைந்திரங்குமே. శ్రీవరమంగై వానమామలై. శ్రీ వైష్ణవ సంప్రదాయ పీఠాల్లో వానమామలై పీఠం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. మణవాళ మహాముల యొక్క శిష్యులైన వన్నాన వానమామలజీయరితో ప్రారంభమైన ఈ పీఠం ఈనాటికి కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని నలుదిశలా ప్రచారం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి స్థానం. ఈ స్థానంలో వేంచేసి ఉండేటువంటి స్వామి వానమామలై పెరుమాళ్. ఏ కార్యక్రమమైనా అమ్మవారి పేరు మీద అమ్మవారి కృపగా జరిగేటువంటి క్షేత్రం ఈ వానమామలై క్షేత్రం. ఈ వానమామలై క్షేత్రంలో ఇంకో విశేషం ఏమిటంటే ప్రతిరోజు కూడా స్వామివారికి తైలాభిషేకం జరుగుతుంది. పరమపదనాథుడే మనను అనుగ్రహించడానికి స్వయంగా తనంతట తాను వచ్చి వేంచేసినటువంటి స్వయం వ్యక్త స్థలం ఈ వానమామలై క్షేత్రం. తోతాద్రి అని, వానమామలై అని, నాంగునేరి అని పిలువబడే ఈ దివ్య దేశం శ్రీవైష్ణవ సంప్రదాయానికి, అందున ముఖ్యంగా తెన్కలై సంప్రదాయానికి ప్రధానమైన క్షేత్రం. ఇక్కడుండే వానమామలై మఠం విశ్వవిఖ్యాతమైనది. భగవానుడు స్వయంగా వెలసిన 8 క్షేత్రాలలో ఒకటైన ఈ క్షేత్ర వైభవం పెద్దల మాటలలో వినండి.
स्तोताद्रौ वरपङ्कसारसरसः संशोभितेन्द्राब्जिनी रम्ये नन्दनवर्धनं समुपयन् वैमानमैन्द्राननः देव्या श्रीवरमङ्गनामयुतया तोताद्रिनाथ कुमार नीलासेनपताक्ष्य चामरदरा सूर्येन्दुभिराजते ఈ క్షేత్ర స్వామికి దేవనాయకన్ అని పేరు. అమ్మవారు సిరీవరమంగై తాయార్. స్వామివారు సేత్తుత్తామరై అనే పుష్కరిణీ తీరంలో నందవర్ధన విమానంలో తూర్పుముఖంగా కూర్చొని ఉన్నారు. సాధారణంగా స్వామి శ్రీదేవి భూదేవులతో కలిసి ఉండడం కద్దు. కాని ఈ క్షేత్రంలో శ్రీ భూదేవేరులతో పాటు నీలాదేవి కూడా ఉంటారు. విశ్వక్సేనులకు, గరుత్మంతునకు, భృగురోమశ మార్కండేయులకు ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు కీర్తిస్తారు. శ్రీవైష్ణవ దివ్యదేశాలు 108లో అమ్మవారి ప్రాధాన్యత గల క్షేత్రాలు 3. 1 కుంభకోణానికి సమీపాన ఉండే నాచ్చియార్ కోయిల్. 2వది శ్రీరంగానికి సమీపాన ఉండే ఉరయ్యూర్. 3వది ఈ సిరీవరమంగై. ఈ 3 క్షేత్రాలు అమ్మవారి పేరు మీదనే పిలువబడుతున్నాయి. ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే కథను వినండి. ఒక పర్యాయం శ్రీమన్నారాయణుడు యోగనిద్ర చాలించి సృష్టి చెయ్యడం ప్రారంభించాడు. ఆయన నాభీకమలం నుండి వెలువడిన పద్మంలో చతుర్ముఖుడు ఉదయించాడు. శ్రీహరి అతనికి వేదాలని ప్రసాదించి సృష్టి కార్యాన్ని కొనసాగించమన్నాడు. ఇలా ఉండగా చతుర్ముఖుడు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి మధుకైటభులనే రాక్షసులు ఆ వేదాలను అపహరించుకుపోయారు. అలా అపహరించడం వల్ల బ్రహ్మ గుడ్డివాడిలా మారిపోయాడు. తిరిగి వేదాలను తనకు ప్రసాదించమని శ్రీ మహావిష్ణువును వేడుకొన్నాడు. స్వామి ప్రసన్నుడై మధుకైటభులను చంపి వేదాలను తిరిగి బ్రహ్మగారికి ఇచ్చాడు. మధుకైటభులను చంపి నేలపై పడవేయడం వల్ల వారి మేధో మాంసాదులచే భూదేవి కలుషితమైపోయింది. ఆ కాలుష్యం నుండి తనను కాపాడమని శ్రీహరిని ప్రార్థించింది. వాసుదేవుడు ఆమె ప్రార్థనను మన్నించి శ్రీదేవి సమేతుడై భూమి మీద అవతరించి వానమామలై క్షేత్రంలో నిత్య నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇలా స్వామి స్వయంగా అవతరించిన క్షేత్రమిది. కాలక్రమేణా ఈ సన్నిధి మరుగున పడిపోతే తిరిగి పునరుద్ధరించారు. అలా పునరుద్ధరించినప్పుడు స్వామి శరీరానికి అలసట ఏర్పడిందట. ఆ కారణాన ప్రతినిత్యం వీరికి తైలంతో అభిషేకం జరుగుతుంది. పంచామృతాలు, తైలం వీటితో జరిగే అభిషేకమంతా ఒక పెద్ద బావిలోకి చేరుతుంది. ఇది దివ్యౌషధమని భక్తుల భావన. విశేషం ఏమిటంటే పంచామృతాలతో నూనె కలిసిన అది ఏమాత్రం దుర్వాసన గాని, బూజు పట్టడం లాంటివి గాని ఉండదు. ఈ తైలానికి సమస్త వ్యాధులను పోగొట్టే గుణం ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తప్పకుండా ఈ తైలాన్ని తీసుకుని వెడతారు. ఊర్వశి, తిలోత్తమ అనే దేవకన్యలు స్వామి అనుగ్రహానికి పాత్రులై చామర కన్యకలుగా ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకో ప్రధానమైన విషయాన్ని మనం గమనించాలి. శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవద్రామానుజుల తరువాత వారి అపరావతారంగా కీర్తించబడిన మహనీయులు మణవాళ మహామునులు అనే ఆచార్యులు. వీరు
ఈ వానమామలై క్షేత్రంలో ఒక పీఠాన్ని స్థాపించారు. ఆ పీఠాధిపతులు వానమామలై జీయర్ స్వాములుగా ప్రసిద్ధి చెందారు. వరమంకే శుభోత్తుంగే వరపంకేరుహేక్షణే పదపంకేరుహే నిత్యం తవ భృంగం కురుష్వ మాం మాతశ్రీవరమంకే మధురిపువాంఛిత మనోహరాపాంగే మంగళవదన శశాంకే మామవ విద్యుల్లత సమానాంగే. ఈ మణవాళ మహామునులు ఆనాడు అంటే 13వ శతాబ్దిలో ధరించిన ఉంగరం ఈనాటికి వానమామలై మఠంలో భద్రంగా దాచబడి ఉంది. తులామాసంలో అంటే సాధారణంగా నవంబర్ నెలలో వచ్చే మూలా నక్షత్రం నాడు శ్రీ మణవాళ మహామునులు అవతరించారు. ఆనాడు వానమామలై జీయర్ స్వామివారు ఈ ఉంగరాన్ని ధరించి భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. సాధారణంగా శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో నమ్మాళ్వార్లకు ప్రత్యేకంగా ఆలయముంటుంది. కాని ఇక్కడ ప్రత్యేకమైన ఆలయమే కాదు, ఉత్సవ విగ్రహం కూడా లేదు. శ్రీ స్వామివారి పాదుకలతోనే నమ్మాళ్వార్ల విగ్రహం దర్శనమిస్తుంది. అంటే నమ్మాళ్వార్లు భగవంతునికి పాదుకా స్థానీయులన్నమాట. వారి పేరు మీదనే శ్రీహరి పాదుకలకు శఠారి అనే పేరొచ్చింది. ఓ దేవనాయక, ఏ విధమైన సాధనా సంపత్తి లేని నాకు నీ దివ్య చరణాలనే తరుణోపాయంగా చూపించావు. ఇందుకు నేనేం ప్రత్యుపకారం చేయగలను? పోనీ నా ఆత్మనే నీకు సమర్పిద్దామంటే అది కూడా నీదే కదా. ఇంక నేనేం సమర్పించగలను అంటూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాట వినండి. ஆரணைக்கனின் பாதமே சரணாகத் தந்துழிந்தாய் உனக்கோர் கைமாறு நானொன்றிலேன் எனதாவியமுனதே சேர்கள் கரம்பும் பெரும் சன்னலம் மலிதன் சிறீவரமங்கை நாலு போந்தந்துழாய் முடியாய் தெய்வநாயகனே